పూజా ఆలస్యమైనందుకు సారీ, అవతల కొంపలంటుకు పోయాయి, ఆర్పి రావడానికి లేట్ అయింది అంటాం అంతేగా. నేనే ఫైర్ ఆఫీసర్ అయితే అలాగే చెప్పుండేవాడిని. ఇప్పుడేం చెప్తావు? నేను నిజమే చెప్తాను. రోడ్డు మీద కారులో స్పీడ్ గా వస్తున్నాను. అడ్డంగా ఒక అమ్మాయి వచ్చింది. నేను లౌడ్ గా హార్న్ కొట్టాను. ఆ అమ్మాయి నా వైపు చూసి నవ్వింది. చెయ్యి మళ్ళీ నవ్వింది. నేను హార్న్ కొట్టాను. ఆ అమ్మాయి కన్ను కొట్టింది. ఇది ఏమిటమ్మాయి కారు పిచ్చా అన్నాను. ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి ప్రేమ అంది. రామా రామా ఇదిగో చూడమ్మా, నేను సుజా అనే ఒక అమ్మాయికి నా మనసిచ్చాను. ఆ అమ్మాయి అందానికి అందం టాప్. రాజా, నేను ఒక ముఖ్య విషయం అడగాలనుకుంటున్నాను. ఏమిటి చెప్పు. నిన్న ఒక అమ్మాయి కనిపించింది. ఆ అమ్మాయి నువ్వు మోసగాడివని, ప్రేమించి దగా చేస్తావని చెప్పింది. దానికి ఇదేం పోయి ఎలా కన్వర్స్ చేస్తుంది? చెప్పు రాజా, ఆ అమ్మాయి నీకు తెలుసా? అందంగానే ఉంటుంది. అందంగానే ఉంటుంది. 2 జడలు వేసుకుందా, 1 జడ వేసుకుందా? 1 జడే. పొట్టిగా ఉందా, పొడుగ్గా ఉందా? మధ్య రకంగానే ఉంటుంది. కరెక్ట్. అయితే నా కారు కింద పట్టకేసి నేను కన్ను కొట్టలేదని ఇలా కట్టు కథలు అల్లుతుంది అన్నమాట. అమ్మా, అంతేనంటావా? అంతే. చూడు తల్లి, ఫర్దర్ గా ఎవరైనా అమ్మాయి పిల్లాన్ని సంకనేసుకొచ్చి నా ఫ్యామిలీ అన్నా అనొచ్చు. నువ్వు నమ్మేవా కొంప మునిగిపోద్ది. చుట్టూ జనం అంతా మన పబ్లిక్ షో చూసినట్టు చూస్తున్నారు. ఎవళ్ళు లేని చోటికి పోదాం పదా. ఇక్కడ ఎవరు లేరు. స్ప్రింగ్ కూర్చో. దానికి ఎవరు మనం డిస్టర్బ్ చేస్తున్నట్టున్నాం. పద ఎక్కడికి వెళ్దాం. ఇంత బీచ్ ఉంది, కాస్త ఏకాంతం కూడా దొరికి చావటం లేదు. అక్కడ పోదాం పద. అండర్ ది ట్రీ. ఈ పోలీస్ పానకంతో పెట్టుకుంటే పూల ఎత్తుపోయి లాఠీ లేపి కొట్టగలి తెలుసా? పదండి స్టేషన్. అరే తిరిగి ఎవరు లేరు. ఇక్కడికి వస్తే స్టేషన్ పోలీస్ అంటే ఏమిటయ్యా? ఒక అమ్మాయి ఒక అబ్బాయి లేచిపోయారని మా కంప్లైంట్ వచ్చింది. ఇదిగో చూడు పనకం, మేము లేచిపోయిన వాళ్ళం కాదయ్యా, ఇక్కడ కాసేపు కూర్చుందామని వచ్చిన వాళ్ళం. నేనైతే అబ్బాయిని ఏమిటో అవుతాడు పిచ్చా. అయ్యా, పొద్దు నుంచి పట్టుకున్న ప్రతివాడు నేను ఐజీ గారు అబ్బాయి అని చెప్తూనే ఉన్నాడు. ఈ ప్రకారం ఐజీ గారికి ఒక 25 మంది పిల్లల్లో ఉండాలి. ఐజీ గారు అబ్బాయి నేను సిఐడి సత్యం గారి చెల్లిందండి. అయితే నేను చీఫ్ మినిస్టర్ గారు మనం. అయితే మీ తాతయ్య గారికి నా నమస్కారం చెప్పండి. వస్తా. వాళ్ళ చెల్లెల్ని వీళ్ళ కొడుకుని వాళ్ళ బామది నేను చెప్పి నా దగ్గర తప్పించుకోవడానికి ఏమీ లాభం లేదు. స్టేషన్ లో మాట్లాడతానని తీసుకొచ్చే లోపల వస్తావేమిటయ్యా? రేపు పొద్దున ఇన్స్పెక్టర్ గారు వచ్చాక ఎవరిని ఎక్కడ పెట్టాలో, ఎవరితో ఏం మాట్లాడాలో వారు చూసుకుంటారు. అందాక అక్కడ పానకం ఇదిగో చెప్తున్నా. ఈ పానకాలకి పొనకొచ్చిందంటే అబ్బా, చలి చలి ఎక్కువగా ఉంది. ఏమిటి చలేస్తుంది? నాకు దాహం వేస్తోంది. దాహం వేస్తుందా? అదిగో నీళ్ళు తీసుకొస్తాను. అమ్మమ్మ, కాళ్ళు చల్లగా ఉన్నాయి. అరే గ్లాస్ లేదే. గ్లాస్ కూడా పెడతాడు నీకోసం. వాడు పక్క లాఠీతో కొడతాను. నీళ్ళు ఎక్కడో ఉన్నాయి. సరే ఏం చేద్దాం, తాగు. నీళ్ళ ఏంటిది? నేను వచ్చేటప్పుడు 2-3 కేసులు నా టేబుల్ మీద పడి ఉండాలి. నాకు తెలుసు కదా సార్ మీ సంగతి. కేసులు లేకపోతే మీరు మెంటల్ కేసు అయిపోతారు కదా. నువ్వు బోధ దాటున్నావు, అధిక ప్రసంగి. బీ కేర్ఫుల్. నిన్న లేచిపోయిన కంప్లైంట్ వచ్చింది. ఒక ఆడ ఒక మగ, వాళ్ళిద్దరిని అలా పట్టేశాను సార్. వాళ్ళు వదిలేయమని అరిచి కీపెట్టినా సరే వినకుండా మన సెల్లో తోసేశాను సార్. ఏమిటి? ఆడ మగ ఇద్దరితో కలిపి ఒకే సెల్లో తోస్తావా? ఇదే సాధన కనుక్కున్నావా? నీకు బుద్ధుందా? బుద్ధి సరే సార్, మనకున్నది ఒకటే సెల్ కదా సార్. షటప్ మీద షటప్. బోధ దాటుతున్నావు. వెళ్ళి వాళ్ళిద్దరిని తీసుకురా, పనిష్ చేయాలి. వద్దితే మంచి బోణి తగిలింది, చూపిస్తాను ఈ ఐరావతం. అయితే మా బాబా గారు అబ్బాయి గారు. అవునా? అవును. మీలాంటి వారిని కూడా లాకప్ లో పెట్టారా? నిన్ను లాటితో పడిచి ఈ విషయం మీ నాన్నగారు చెప్పకండి సార్, నా ఉద్యోగం పోతుంది. రాత్రి అంతా నేను ఈ అమ్మాయితో లాకప్ మా నాన్నగారికి చెప్పొద్దు సార్. మీ కాలు పట్టుకుంటాను సార్.
నా విషయం మీ నాన్నగారు చెప్పండి సార్. మీ చేతులు పట్టుకుంటాను సార్. నేను లాకప్లో ఉన్నట్టు మా నాన్నగారికి చెప్పదు సార్. మీరు చెప్తారేమో. నేను చెప్పను సార్, మీరు చెప్తారేమో. నాకు ఇద్దరు పెళ్ళాలి సార్. నాకు పెళ్ళాలి లేదు సార్. అయ్యో బాబు చెప్పండి సార్. మీరు పదండి సార్. అమ్మగారు మీరు కూడా పదండి సార్. మీరు చెప్పదు సార్. చెప్పండి సార్. మీరు మాత్రం చెప్పండి. నేను చెప్పను సార్, మీరు కూడా చెప్పొద్దు సార్. అమ్మగారు మీరు మాత్రం నాన్నగారు చెప్పండి సార్. నా వచ్చాను. ఇప్పుడా బాబు వచ్చేది? నిన్నంతా నీ కోసం ఎదురు చూసిన ఆ అమ్మ నాన్నల కళ్ళకు నిరాశను మిగిల్చి ఇప్పుడా వచ్చేది. ఆశగా ఆనందంగా అర్ధరాత్రి వరకు చూశారు. చివరికి ఎవ్వరూ ఏమీ తినకుండా నిద్రపోకుండా ఆవేదనగా ఉండిపోయారు. అనుకోని పరిస్థితుల్లో రాలేకపోయానాయా. పొరపాటు నాది. పొరపాటు నీది కాదురా, మాది. నువ్వు వస్తావని ఆశపడటం, నీకోసం ఎదురు చూడటం మాదే పొరపాటు. నీకు నాన్న వాళ్ళ కంటే ముఖ్యమైన వాళ్ళు ఉంటారని, అయిన వాళ్ళ కోరికలు తీర్చడం కంటే అవసరమైన పనులు వేరే ఉంటాయని తెలుసుకోలేకపోవటం మాదే పొరపాటు. డాడీ అలా మాట్లాడుకు డాడీ, ప్లీజ్. నేను ఊహించలేని ఒక సంఘటన వలన రాలేకపోయాను అని చాలా తేలిగ్గా చెప్పే నీకు మా మనసులోని బాధ ఆవేదన ఏం తెలుస్తుందిరా? రే ఇలా చూడు, ఎప్పుడు ఎన్నడూ ఏది ఎరగని నేను కాస్త పెందలాడే ఇంటికి రారంటే లక్ష్యం లేకుండా పోయింది కదా నీకు. నిమిషం అటు గుమ్మం వంక ఇటు గడియారం వంక ఎదురు చూసే మా కళ్ళు, కాస్త చప్పుడైతే చాలు నువ్వు వచ్చావేమోనని సంబరపడిపోయే మా మనసు, అర్ధరాత్రి వరకు ఆకలి నిద్ర తెలియకుండా నీ కోసం ఎదురు చూసిన మేము నీకు గుర్తుకు రాలేదు. కనీసం నీ ఆలోచనకు కూడా రాలేదు. అంతే కదా? చెప్పిన మాటని ఇచ్చిన ప్రామిస్ని కాదని నువ్వు ఇంటికి రావడానికి కారణం ఏమిట్రా? చెప్పు. కనీసం అర్ధరాత్రికైనా ఇంటికి చేరే నువ్వు అసలు రాకపోవడానికి కారణం ఏమిటి? ఏమిటా ఊహించని సంఘటనలు చెప్పరా? మాట్లాడే. సారీ డాడీ, నేను చెప్పలేను. అదేమిటి రాజా, రాకపోవడానికి కారణం ఏమిటంటే చెప్పలేనంటావేమిట్రా? ఏం జరిగిందో చెప్పు నాయనా. ఇంకా ఎందుకే వాడిని అడుగుతావు? కట్టుకథలు అబద్ధాలు తప్ప నిజం ఎప్పుడు చెప్పాడు కనుక? ఎస్ మిస్ సత్యం, నేను మాట్లాడతాను. గోల్డ్ మ్యాన్ ఎవరో తెలిసిందా? ఐసి. ఓకే, నేను వెంటనే బయలుదేరుస్తాను. ఐ కాంట్ బిలీవ్ ఇట్. నా కొడుకు రాజాయే గోల్డ్ మ్యాన్ అంటే నేను నమ్మలేను. అసలు ఈ విషయం నాతో చెప్పడానికి నీకు ఎన్ని గుండెలు? మాధవరావు గారు, ఆవేశపడకండి. బాధ్యత గల ఆఫీసర్గా ఎంత చేదుగా ఉన్నా నిజాన్ని ఒప్పుకోక తప్పదు. తనవాడని నిజాన్ని ఒప్పుకోననటం తప్పనిపించుకుంటుంది. మిస్టర్ సత్యం, నా బిడ్డ, నా పెంపకంలో పెరిగినవాడు, నవ్వుతూ నవ్విస్తూ సరదాగా తిరిగేవాడు, దోపిడీలు దొంగతనాలు చేసే మనిషి అంటే నా కళ్ళు చూస్తున్నది, నా చెవులు వింటున్నది అంత అసత్యం అనిపిస్తున్నది. నేనేది నమ్మలేకపోతున్నాను. మొదట తన ముఠాలో ఒక అతను నాతో చెప్పినప్పుడు నేను నమ్మలేకపోయాను. సరైన ఆధారాలేంది అతను చెప్పింది నిజమని మీతో చెప్పలేకపోయాను. కానీ నిన్న కారులో పారిపోవటం కళ్ళారా చూశాక, అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు నన్ను దెబ్బతీసి పారిపోయాక నాకు నిర్ధారణ అయింది, అతనే గోల్డ్ మ్యాన్. నిన్న సాయంకాలమే మీతో చెబుదాం అనుకున్నాను, కానీ తగిలిన దెబ్బ వల్ల చెప్పలేకపోయా. నిన్న సాయంకాలం నీ దగ్గర నుంచి తప్పించుకు పారిపోయాడా? అవును. ఏమిటా ఊహించరాని సంఘటనలు చెప్పరా? మాట్లాడే. సారీ నేను చెప్పలేదు. మిస్టర్ సత్యం, నాకు దైవం నా కర్తవ్యమే. ప్రపంచంలో ఏదైనా దైవం తర్వాతనే నాకు. భార్య అయినా సరే, బిడ్డ అయినా సరే, నేరం చేసినప్పుడు శిక్ష అనుభవించవలసింది.